అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లోని మండల కేంద్రమైన రాజవొమ్మంగిలోని గ్రామ సరిహద్దు ప్రాంతంలోని పెదపూడి అప్పాయమ్మ చెరువు నుండి పొగాకు తోట మీదుగా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన చేను మకాం వద్దకు సుమారు 3 కిలోమీటర్ల వరకు 13 నూతన విద్యుత్ స్తంభాలను సొంతంగా నెలకొల్పడమే కాకుండా వాటికి వైరింగ్ చేయించి ఆ స్తంభాలకు ప్రభుత్వ కరెంటు స్తంభాల నుండి కనెక్షన్ సైతం ఇచ్చుకుని అక్రమ విద్యుత్ చౌర్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తి ఈ 13 విద్యుత్ స్తంభాలను ఎక్కడి నుంచి సేకరించాడు. బహిరంగంగా రోజులు తరబడి నూతన స్తంభాలను నిలబెడుతూ యథేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి బాటలు వేస్తూ ఇంత తతంగం సృష్టి నడిపిస్తున్న స్థానిక విద్యుత్ సిబ్బందికి ఈ విషయం తెలియకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. శుభయ కార్యాలకు జాతరలకు దొంగ కరెంటు వాడితేనే ఇట్టే పసిగట్టే సిబ్బంది 3 కిలోమీటర్ల మేర స్తంభాలతో పాటు అక్రమ విద్యుత్ లైన్లు నిర్మిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందున సదరు వ్యక్తి వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వ కరెంటు స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చే టైంలో ఖచ్చితంగా ఎల్సీ తీసుకోవాల్సిన అవసరమే ఉందని, అందువల్ల స్థానిక సిబ్బంది నుండి విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తికి అండదండలు ఉన్నాయని పలువురు బాహటంగానే పేర్కొంటున్నారు. అక్రమ విద్యుత్ నిర్మాణానికి ఉపయోగించిన కరెంటు స్తంభాలతో పాటుగా వైర్ల సేకరణ వెనుక స్థానిక కరెంటు సిబ్బంది సహాయ సహకారాలు లేకుండా ఇది సాధ్యం కాదు అని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజవొమ్మంగి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఆ కనెక్షన్ తొలగించి విచారణకు ఆదేశించినట్లుగా తెలియవచ్చింది. ఈ విషయంపై స్థానిక ఏడీఈ దివాకర్ని ఫోన్లో వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్రమ కనెక్షన్ తొలగించడం జరిగిందని, తమ సిబ్బందిని ప్రశ్నించగా తమకు తెలియదంటూ వారు పేర్కొన్నట్లుగా తెలియజేశారు. ఉన్నతాధికారులకు ఈ విషయం చేరవేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, అక్రమార్కులను విధుల నుండి తొలగించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.